హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే బోట్ నెక్ బ్లౌజ్ అండి. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి మనకు మామూలుగా రౌండ్ నెక్ పెట్టుకుని ఫ్రంట్కి అయితే మనకి డాట్లు పెట్టుకుని 3 డాట్లతోటి ఫ్రంట్ డాటు అలాగే చంక డాటు అలా మన క్రాస్ బ్లౌజ్కి ఏ రకంగా మనం 3 డాట్లు వేసుకుని క్రాస్ బ్లౌజ్ కటింగ్ చేస్తామో ఆ విధంగా అయితే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ మీద చూపిస్తానండి. బ్లౌజ్ కానీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే మన ఛానల్ని కొంచెం ముందుకు ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి మిమ్మల్ని అయితే లైక్ చేయమని అయితే అడుగుతున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. వీడియోలో అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో నేను చూపించే కొలతలు నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ కటింగ్ అండి. అంటే క్రాస్ బ్లౌజే బోట్ నెక్ కటింగ్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది శారీ మీద బ్లౌజు. అయితే శారీ అయితే నేను చూపించట్లేదండి. ఇది వచ్చేసి బ్రాసు టైప్ శారీ. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు కానీ క్లాత్ అయితే సరిపోదని చెప్పానండి. ఎల్బో హ్యాండ్స్. అలాగే ఇది లైనింగ్ అండి. లైనింగ్ చాలా మందపాటిది. నేను ఈ లైనింగ్ అయితే నేనేమి నీళ్ళకి పిండి గట్ట ఆరేసింది కాదు, చాలా దల్సర్ క్లాత్ అండి. ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు అయితే మనం ఏమి నీళ్ళల్లో పెట్టి ఆరబెట్టి ఇస్త్రీ చేసి కటింగ్ ఏం చేయని అవసరం లేదండి. ఎందుకంటే ఈ ముక్కలు సిక్కవు కాబట్టి ఇంకా మనం ఇలాగే కట్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి నార్మల్ బ్లౌజు, రౌండ్ నెక్ క్రాస్ బ్లౌజ్. చూడండి, ఇలా క్రాస్ బ్లౌజు 3 డాట్లు వచ్చాయి చూసారు కదా, ఉక్స్ పట్టి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కొలతలతోటి మనం బోట్ నెక్ అనేది కటింగ్ చేయాలి ఫ్రెండ్స్. మన వీడియోలోకి అయితే పదము ముందు లైనింగ్ కటింగ్ చేసుకుందామండి. ఇదైతే 80 సెంటీమీటర్ క్లాతేనండి. ఇలా వేస్తుంటే చాలా మంది అనుకుంటున్నారు ఇది మీటర్ ముక్కలా ఉంది కదా అక్క అంటున్నారు. కాదండి, ఇది మనకి బల్ల మీద ఇలా పొడవుగా పరిచేపటికి మీకు అలా అనిపిస్తుంది. చూడండి, ఇలా పెట్టుకున్నప్పుడు బ్లౌజ్ని మనం ఇలా పట్టుకున్నాం కదా, మనం ఇలా పట్టుకున్నప్పుడు ఈ చెయ్యి వచ్చేసి ఇక్కడికి ఇలా పట్టుకుంటే ఈ మన హ్యాండ్ ఎంత పొడిగి వెళ్ళినప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఇంకో చూడండి ఇక్కడ నాకు నెక్క దగ్గరికి వచ్చింది. అదే ఇక్కడ షోల్డర్ దగ్గరికి వస్తే మీటర్ ముక్క. అదే అర్థం చేసుకోవాలండి. ఇంతే నేను చూపిస్తున్నాను. ప్రతి సిస్టర్ కూడా నాకు కామెంట్ చేస్తున్నారు మీటర్ ముక్కల్లాగా ఉన్నాయి కదా అక్క అంటున్నారు. కాదు సిస్టర్, ప్రతి ఒక్కరికి చెప్తాను. చూడండి, ఇలా మన హ్యాండ్ ఇలా పొడి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇలాగ మనకి ఇక్కడ నెక్ వరకే వస్తుంది కదా, చూసారు కదా. ఇక్కడికి మన షోల్డర్ దగ్గరికి కానీ వస్తే ఇంక ఇక్కడ 1/2 మీటర్ తగ్గుతుంది. చూడండి, 1/2 కాదు 20 సెంటీమీటర్లే తగ్గింది. ఇది 80 మీటర్లు కాబట్టి మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్లు అండి. ఇదిగోండి ఇలాగ, ఇది 80 సెంటీమీటర్లే. ట్రైపాడ్ తీసుకోలేదండి ఇంకాను, నేనైతే తీసుకోవాలి. ఇలాగ మనకి మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి. ఓపెన్ సైడ్ అనేది ఇవ్వండి, ఓపెన్ సైడ్ అనేది మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా పరిచేసుకుని ముందైతే స్కేల్ తోటి అయితే మనము ఒక గీత అనేది ఇచ్చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా ఈ చివరి స్టార్టింగ్ దగ్గర ఒక చిన్న గీత ఇలా పెట్టేసుకుని మనం అంటే ఖర్చులు ఈ చివర అంచులు సమానంగా ఉండాలండి. కట్ చేసేసుకుందామండి చివరి అంచు. చూసారు కదా. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకి పొడవు ఎంత ఉందో చూపిస్తానండి. ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ ఒక మార్క్ పెట్టుకుని షోల్డర్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి చూడండి షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ విధంగా బ్లౌజ్ని ఇలా వేసేసుకుని ఇలాగ స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇలా స్ట్రైట్గా పెట్టుకుని బ్లౌజ్ని మనం ఇలా కొలుచుకోవాలి. పొడవు ఎంత ఉందన్నది ఖర్చుతోటి కొలవట్లేదండి. ఇక్కడ ఖర్చులు పెడతాను నేను. ఇలాగ 14.5 ఉంది మన బ్లౌజ్ అయితే. పొడవు వచ్చేసి ఈ 14.5ని కింద ఖర్చుతోటి పైన ఖర్చుతోటి 15.5 పెట్టాలండి. చూడండి, ఇట్లా 14.5కి ఒక ఖర్చు పెడుతున్నాను. అలాగే ఒక 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు కోసం. చూడండి, అదే 14.5 ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. మనకి చివరి వరకు ఇలా చేసుకుంటే ఒక డబ్బా షేప్ లాగా గీసుకోవచ్చు. మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు. 1/2 ఇంచ్ కోసం ఇలా
కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు తోటి 15.5 అవుతుందండి. చూడండి ఇక్కడికైతే ఒక గీత అనేది ఇచ్చేస్తాను ముందు. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎక్కడ కూడాను వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మనకి వీడియోని మనం చెప్పేదానికి మిస్ అయిపోతారు. మనం ఏ కటింగ్ చేస్తున్నాం అనేది తెలియదండి. ఖర్చు కోసం షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టానండి. అలాగే నడుము లూజు ఇలాగా మనకి ఉక్స్ వైపు అండి, ఉక్స్ వైపు ఉన్న వైపున మనం టేప్ కటింగ్ అన్నది చూసుకోవాలి. ఇలా పెట్టేసి ఉక్స్ వైపు నుంచి మనకి నడుము ఎంత వస్తే అంత తీసుకోవాలి. బోట్ నెక్కి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అక్క అని చాలామంది అడుగుతున్నారండి. నాకైతే 29 అంగుళాలు వచ్చిందండి. 29 అంగుళాలు అంటే 4వ భాగం వచ్చేసి 4వ భాగం వచ్చేసి 7.5 అవుతుందండి. అంటే నాకు 29 అంగుళాలు ఉంది నడుము వచ్చేసి. ఆ 29 అంగుళాల్లో 4వ భాగానికి మనం తీసుకుంటే ఇలాగా చూడండి 7.5 వచ్చింది. 7.5 దగ్గర ఒక మార్క్ అయితే ఇచ్చేస్తాను. డాట్ల కోసం అయితే ఒక మార్క్ ఇచ్చాను. ఇక్కడ మనకి బోట్ నెక్ బ్లౌజ్ కదండి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, మనకి ఇచ్చిందేమో క్రాస్ బ్లౌజ్ రౌండ్ నెక్, కానీ మనకు బోట్ నెక్ రావాలి కదా. మనకి నడుము దగ్గర ఎంత వస్తే దానికి 2 అంగుళాలు కలుపుకుని మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. బోట్ నెక్ బ్లౌజ్కి ఏ బ్లౌజ్ అయినా సరే అంతే. మీకు నడుము లూజ్ ఎంత వస్తే అవి వచ్చిన దాంట్లో సగం 2 అంగుళాలు అనేది కలుపుకోండి. ఇక్కడ నేనైతే 7.5 వచ్చిందండి. 7.5 దగ్గరికి నేనైతే 2 కలుపుతున్నాను. 2 కలుపుకుంటే మనకి 9.5 వస్తుంది. ఇక్కడ 9.5కి ఒక అంగుళం ఒక గీత ఇచ్చేసాను. ఇక్కడ నేను డాట్ కోసం అని పెట్టాను కదండి, ఇంక ఇది లేదు. ఇక్కడ లూజ్ వస్తుంది మనకి. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ తీసేసానండి. 7.5 వచ్చింది. 7.5కి 2 అంగుళాలు కలిపాం కాబట్టి 9.5 వచ్చింది. 9.5 ఇక్కడ పెట్టానండి. ఇదే 9.5 మనం చెస్ట్ దగ్గర కూడా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే 9.5 అయితే ఇక్కడ కూడా పెట్టేసాను నేను. చూడండి ఇక్కడికి మనం 2 అంగుళాలు కలుపుకుని ఇక్కడికి వచ్చేసరికి మనకి బోట్ నెక్ బ్లౌజ్కి క్రాస్ బ్లౌజ్కి తేడా ఏంటంటే, మన బ్లౌజు 30 దాటిందంటే 30 వరకు చిన్న సైజు బ్లౌజులు అంటే, 30 దాటిందంటే పెద్ద సైజు బ్లౌజులు. పెద్ద సైజు బ్లౌజ్ అంటే మనకి 30 వరకు. ఇక్కడ నడుము దగ్గర మనం ఎంత వస్తే అంత కొలతల దగ్గర తీసుకున్నప్పుడు మనకి 2 అంగుళాలు కలుపుకుని చెస్ట్ లూజ్ తీసుకుంటే సరిపోద్దండి. అది కూడాను మనకి 30 వరకు చిన్న సైజు బ్లౌజులే కాబట్టి మనకు 2 అంగుళాలు తీసుకుంటే సరిపోద్ది. అదే 31, 30 దాటితే 32, 34 అలా సైజులు ఉంటాయి కదండి. వాళ్ళకి వచ్చినప్పుడు అయితే 2.5, పావు తక్కువ 3 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చండి. అయితే నేనైతే 2 అంగుళాలే పెట్టాను ఎక్స్ట్రా. ఇప్పుడు మనకి ఈ నడుము లూజ్ చూసుకున్నాం కదా, అలాగే బ్యాక్ చూసుకున్నాము, నడుము లూజు చూసుకున్నాం, చెస్ట్ లూజు వచ్చేసిందండి. అయితే మనకి ఇప్పుడు మనం ఈ వచ్చిన దాంట్లోనూ చెస్ట్ దగ్గర మనకి ఎంతైతే వస్తుందో ఆ వచ్చిన దాంట్లోనే ఇక్కడ నెక్ షోల్డర్ తీసుకోవాలండి. నేను చూపిస్తాను. మనకి 9.5 వచ్చింది కదా, ఈ 9.5లో సగం 4.5. ఈ 4.5 షోల్డర్కి వచ్చేసి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు అసలు. ఇక్కడ నేనైతే నెక్కి అయితే పెడుతున్నాను చూడండి. మనకి ఇక్కడ ఎంత వస్తుందో ఆ వచ్చిన దాంట్లోనూ మనకి 9.5 అనుకోండి, 9.5లోనూ 4.5 ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను. ఇది నెక్కి 4.5 ఇక్కడ పెట్టుకుని మన షోల్డర్ మన ఇష్టం అండి. 2.5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, పావు తక్కువ 3 పెట్టుకోవచ్చు, అలాగే 2.35 అండి పెట్టుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఇది 4.5 పెట్టానండి. ఇక్కడ వచ్చేసి 3 అంగుళాలు పెట్టుకుంటున్నాను షోల్డర్కి. వాళ్ళ బ్లౌజ్కి అయితే ఇంతే ఉందండి. ఈ నెక్ షోల్డర్ ఎంతైతే ఉంది ఆ నెక్ షోల్డర్ వచ్చిన దాన్నే మనకి ఆర్మ్ లూజ్ అనేది పెట్టుకోవాలండి. ఈ ఎంత వచ్చిందో చూద్దాం. మనకి 7.5 వచ్చింది. అదే 7.5 కొంచెం కిందకి ఇలా చూసుకుని ఇక్కడికి మనం ఇలా మార్కింగ్ అనేది పెట్టుకుంటే ఈ 7.5కి ఇదే 7.5 మనకి చంక డౌన్ కూడా తీసుకోవాలండి. 7.5కి ఇదిగోండి 7.5 ఇక్కడికి మార్క్ అనేది ఇచ్చేద్దాం ఇలాగా. అంతేనండి. మనకి చెస్ట్ లూజ్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది చెస్ట్ లూజ్. చూడండి ఇదండి మార్కు.
ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలు ఖర్చు కోసం పెడుతున్నానండి. ఇక్కడ కూడాను మనం నడుము లూజ్కి చూసారు కదా, నడుము 7.5 వచ్చింది, 7.5కు 2 అంగుళాలు పెట్టాను కదా, డాట్ కోసం కూడా 1 అంగుళం పెట్టండి. ఇప్పుడు ఈ డాట్ని మనం ఎక్స్ట్రా అన్నది కలుపుకోవాలి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఈ డాట్కి ఇలాగ మనం కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇక్కడ 2 అంగుళాలు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇంతేనండి. ఇక్కడ 2 అంగుళాలు ఖర్చు కోసం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే గట్ట నేను ఆ డౌట్లోను మీకు డౌట్లు ఏమైనా ఉంటే కనుక పెట్టండి, మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. ఇక్కడ వచ్చేసి కార్నర్లోను మనకి 1 అంగుళం అయితే సరిపోద్దండి. ఎందుకంటే ఇది క్రాస్ బ్లౌజ్ కాదు కాబట్టి, ఇది బోట్ నెక్ బ్లౌజే కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్. ఎందుకంటే 30 దాటిందంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ కార్నర్లోను 1 అంగుళం అనేది పెట్టేసుకుని ఇలాగా మనం ఇలా రౌండ్ తిప్పేసుకుంటే, మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉందనుకోండి, రౌండ్ స్కేల్ తోటి ఇలా కలిపేసుకోండి. కలిపేసుకుని మనకి ఇప్పుడు చూడండి ఈ నెక్ డౌన్ ఎంత తీసుకోవాలన్నది నేను ఈ డౌన్ వచ్చేసి 3.5 వరకు పెడుతున్నానండి. బ్యాక్ ఫ్రంట్ అయితే మనకు 3.5 అవసరం ఉండదు. చూడండి ఇక్కడికి ఎంత పెట్టాం, మనం 4.5 పెట్టాం. ఇదే 4.5ని ఇక్కడికి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఒక గీత అనేది ఇచ్చేసి ఈ కార్నర్లోను 1/2 ఇంచ్ అనేది ఇలా ఇచ్చేసి దీన్ని ఇలా కలిపేసుకుంటే బోట్ నెక్ వస్తుందండి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఇలా బోట్ నెక్ వస్తుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ వచ్చేసి నెక్, ఈ నెక్ ఎంత ఉందో చూసుకుని మనకి ఈ నెక్ కూడా ఇక్కడ తీసుకోవాలండి. ఇది ఎంత పొడవు ఉందో చూసుకుందాం. ఇది 4.5 ఉందండి. కింద వచ్చేసి మనకి 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టాం కదా, ఇక్కడ ఈ ఖర్చు కోసం వదిలేసేసి 4.5 వచ్చింది కదా, ఇదిగోండి 4.5కి 1/4 ఇంచు ఖర్చుల కోసం పెట్టుకుని ఇక్కడ మనమైతే డీప్ నెక్ అనేది పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ డ్రాప్ కావాలన్నా, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు. అయితే నేను మాత్రానికి థ్రెడ్ పైపింగ్ తోటి నేను గోటింగ్ చేస్తానండి మొత్తం బ్లౌజ్ అంతా కూడాను. నేను ఇక్కడైతే 3.5 వరకు తీసుకుంటున్నాను ఎడల్పు. 3.5 కూడా పెట్టొచ్చండి, 3.5 వరకు పెడుతున్నాను నేను ఎడల్పు. ఇదే 3.5 ఇక్కడ తీసుకోండి. ఇక్కడ 3.5 అవసరం ఉండదండి, షాల్ నెక్ దగ్గర 3 పెడుతున్నాను. అయితే మనకి ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ ఖర్చు చివరికి కోణం దగ్గరికి అనేది తేయకూడదు. 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని ఇలాగా 1/2 ఇంచు చూడండి. ఇక్కడ నుంచి మనం ఈ షేప్ని అనేది కొంచెం ఇలాగా ఇదే 3.5 ఇక్కడికి పెట్టుకుంటే ఇలా బాక్స్ లాగా 3.5కే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని కొంచెం మనం ఇలా డ్రాప్లా కలుపుకుంటూ ఇలా ఇంతేనండి. చూసారు కదా షేప్ అనేది ఎలా ఇచ్చాను, ఇలా డ్రాప్ లాగా కొంచెం మనకి ఇలా షేప్ అనేది ఇచ్చేసుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. అసలు చూడడానికి కూడా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్. నేను చెప్పిన విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ హ్యాండ్స్ అయితే నేను ఈ కటింగ్లో అయితే చూపించలేదండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబర్ చేసుకుని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి మొత్తం ఈ డ్రాప్ని అయితే మనకి ఇలా నెక్ డీప్ తీసుకుపోయామంటే దగ్గరికి వచ్చేసి బ్యాక్ మనం డ్రాప్ పెట్టినా కానీ దాని అందం అనేది తెలియదండి. అందుకే నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. కట్ చేసేస్తున్నాను. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పాలండి మీకు, ఇక్కడ మనకి బ్యాక్ వచ్చేసి ఉక్స్ పెట్టుకునేలా ఉంటే 4.5 అంగుళాలు పెట్టుకోవాలి. లేదు మనం థ్రెడ్లు వేసుకుందాం అనుకుంటే కనుక 4 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్దండి. ఇక్కడ నేను ఉక్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి, బటన్స్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడైతే నేను 4.5 నెక్క తీసుకున్నానండి. 4.5 నెక్క తీసుకుంటేనే షోల్డర్ 3 అండి, మొత్తం 730 అంటే మనకి 7 అంగుళాలన్నర వచ్చింది. మనకి మొత్తం 7.5 పెట్టానండి నేను.
కొలత వచ్చేసి చూడండి, మొత్తం 7.5 పెట్టుకుంటే అందులో 4.5 తీసుకుని 3 అంగుళాలు ఖర్చు కోసం పెట్టుకుంటే అదే ఆర్మ్ లూజ్ కూడా 7.5 మనకి నెక్ షోల్డర్ ఎంతైతే వచ్చిందో ఆర్మ్ లూజ్ కూడా మనం అంతే పెట్టుకోవాలంటే ఇక్కడ బ్యాక్ దగ్గర డౌన్ ఇచ్చేసి 1 అంగుళం అనేది క్రాసు ఇలా కార్నర్లో ఇచ్చేసి 1 అంగుళానికి అయితే మనం ఇలా తీసేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచిగా ఇంకా మంచి టిప్స్ తోటి అయితే వస్తానండి. అది ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్యాక్లోనే మనకి డాట్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్లు వేసుకుంటాం కదండి. ఈ డాట్లు వేసుకుంటానికి కూడా ఏ విధంగా వేసుకోవాలనేది బోట్ నెక్ కటింగ్ ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళకైతే తెలియదండి. మనకి నడుములోను 7.5 వచ్చింది కదా, 7.5కి అందులో సగం ఎంత వస్తే అంత 3 అంగుళాలు 3.5 వరకు వచ్చిందండి. కానీ మనకి ఖర్చుతోటి ఇక్కడ మనకి బ్యాక్లో డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి కొలితే 8.5 వచ్చింది. 8.5లో సగం పెట్టుకుంటే 4.5 వస్తుంది. ఈ 4.5 వచ్చిన దగ్గరికి డాట్ అనేది పెట్టుకోవాలండి. అంతే. మీకు ఎలా అన్నది నేను చూపిస్తాను. ఈ విధంగా మనకి ఎందుకంటే ఈ షోల్డర్కి ఇలా మధ్యలోకి రాకూడదు ఇలాగ, ఎందుకంటే ఇది నెక్ మన క్రాస్ బ్లౌజ్కి మనం 5 అంగుళాలే తీసుకుంటాం. ఇది వచ్చేసి 7.5 కాబట్టి ఈ డాట్ వేసినప్పుడు ఏమైందంటే నడుము సైడ్కి అటే వెనక బ్యాక్కి వెళ్ళిపోద్ది. అందుకనే మనం ఈ నడుము లూజ్కి ఎంత వచ్చిందో మనకి ఆ నడుము లూజ్లో సగానికి పెట్టుకుంటే డాట్లు అనేది సరిపోద్ది కొలత. అంతేనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే హ్యాండ్స్ స్పీడ్ కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇలా వేసుకుని మనకి హ్యాండ్ చంక రౌండ్ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలండి. ఒక 1/2 ఇంచు ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే నేను పెట్టుకుంటాను కదా, ఈ షోల్డర్ దగ్గరికి 1/2 ఇంచు ఇక్కడ వదిలిపెట్టేసుకుని ఇదిగోండి ఎలా చూసుకోండి. ఈ పొడవు సరిపోయిందా లేదా అన్నది ఇప్పుడు తెలిసిపోద్ది. ఇదిగోండి ఇక్కడ ఈ చివరి ఖర్చుల కోసం అయితే మనం ఒక డాట్ అనేది ఒక గీత అనేది ఇలా గీసేసుకుని ఈ చివర ఇలా కరెక్ట్గా ఉండేలాగా అంచులు కట్ చేసుకుందామండి. అలాగే ఒక 1/2 ఇంచు అనేది ఖర్చు కోసం పెట్టుకుందాం. ఇంతేనండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి ఖర్చుతోటి కింద పైన ఖర్చుతోటి 10 అంగుళాలండి. ఇక్కడికి 10 అంగుళాల వరకు నేనైతే పెట్టేస్తున్నాను. ఇదే 10 అంగుళాలు. కరెంట్ పోయిందండి మళ్ళీ, అయినా ఇంకా వీడియో అయితే ఆపట్లేదు నేను. ఇలాగ మొత్తం ఇలా ఇచ్చేసుకుని మనకి ఈ చంక డౌన్ 3.5 పెట్టండి. ఎందుకంటే ఇది 30 సైజ్ బ్లౌజే వచ్చింది కాబట్టి 3 అంగుళాలు చాలండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ ఒక గీత ఇచ్చేసి మనకి పొడవు చూపించాను కదండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ని ఇక్కడికి వదిలిపెట్టేసి ఈ ఖర్చు ఎలా చూసుకోండి. మనకి ఈ చంకర డౌన్ సరిపోయిందా లేదా అన్నది మనకి ఇక్కడ తెలిసిపోతుంది పొడవు. ఈ పొడవు ఇదేనండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6 అంగుళాల వరకు హ్యాండ్ లూజు, 5.5నండి హ్యాండ్ లూజు. అలాగే 2 అంగుళాల ఖర్చు కోసం. ఇంతేనండి. ఇక్కడ నుంచి మనకి 2 అంగుళాలు అయితే ఇక్కడికి ఇలా పెట్టుకుందాము. ఈ 2 అంగుళాలకి అక్కడి నుంచి మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఇక్కడికి, అలాగే ఈ 2 అంగుళాలకి ఖర్చుకి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం కరువు ఇలా కలుపుకోవాలండి హ్యాండ్కి. చూడండి, మీ హ్యాండ్లో ఏమైనా డౌట్లు కానీ ఉంటే కనుక మన ఛానల్లో అయితే ఉన్నాయండి వీడియోలు, మీరు అందులో చూడొచ్చు డౌట్లు ఏమైనా ఉంటే కనుక. ఇదైతే ఫాస్ట్గా అయితే నేను హ్యాండ్ అనేది కటింగ్ చేసేస్తున్నాను. ఇంతేనండి. హ్యాండ్ కరువు లోత్ అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించట్లేదు, ఇలా కటింగ్ వీడియోలో చూపించట్లేదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో పెట్టాలి, బోట్ నెక్ కాబట్టి స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ మనకి కరువులు ఖర్చు కోసం ఇలా ఉంచుకుందాం. లూజు ఎక్కడెక్కడ మనకి డాట్లు కావాలో కరువులు ఇలా పెట్టుకుంటే మనకి గుర్తుల కోసం అండి. అయితే ఈ చంక లోతు అనేది నేను తీయట్లేదండి, కాకపోతే ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ 2 ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ 2 అంగుళాలు మనం ఖర్చు కోసం పెట్టాం కదా, ఈ 2 అంగుళాలు ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 7.5 వరకు ఉందండి. 7.5లో సగం 3.5 ఇక్కడికి ఇలా పెట్టుకుని మనకి ఒక 1/2 ఇంచ్ అనేది లోతు ఇలా తీసుకోవాలండి.
ఇలా తీసుకుని మనం ఇలా కరువు అనేది తీసుకుంటే సరిపోద్ది. ఇంతేనండి. ఈ కరువు నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాము. ఈ ఫ్రంట్ పార్ట్లోను నిలువు కటింగ్ వేసుకోవాలండి. ఎందుకంటారు, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన ఫ్రంట్ పార్ట్కి బ్లౌజ్ అయితే ముక్క సరిపోదండి. వాళ్ళు చెప్పారు మనకి, మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక వేసండి, మీరైతే మనీ తీసుకుందరు కానీ అని చెప్పైతే అన్నారు. మన దగ్గర అయితే మీటర్ ముక్క ఉందండి. ఈ మీటర్ ముక్కలో నుంచి మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే కనుక మనకి చూడండి, ఇలాగ ఓపెన్ సైడ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్లోను కటింగ్కి పెట్టుకోవాలండి. మనకి బ్యాక్ సైడ్ వచ్చినప్పుడే మనకి ఇలాగ మడత ఉన్న వైపుని కటింగ్ చేసుకోవాలి. బోట్ నెక్లు వచ్చినప్పుడు ఏంటంటే ఇలా ఓపెన్ సైడ్లో వచ్చినప్పుడు కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి అయితే నేను ఫస్ట్ ఒక గీత అనేది ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా సమానంగా ఉండాలి. ఏది కూడాను ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నది రాకూడదండి. ఇలాగా ఇంతే మొత్తం ఇలా పెట్టేసుకుని ఇది ఎలాగైతే ఉందో మొత్తానికి సేమ్ అంత తీసేసుకోవాలండి. చూడండి, ఇది ఎలా ఉందో మొత్తం యాక్టివ్గా ఇలాగ మార్కింగ్ చేసేసుకుని ఇలా కట్ చేసేసుకుందామండి. మన దగ్గర ముక్క ఇది, కాకపోతే మరి బ్లౌజ్లో వచ్చినప్పుడు మన దగ్గర ఎలాంటి క్లాత్ అయినా సరే, మంచి క్లాత్ అయినా సరే వేసేయాలి, తప్పదు. తీసేస్తున్నాను, ఇది ఎంత ఉందో మొత్తం కట్ చేసేస్తాను. ఇదిగోండి, కట్ చేసేసాను. ముందే అయితే మన బ్లౌజ్ పీస్ని అయితే మడత పెట్టేసుకుని మన సంచిలో పడేసుకుంటే కన్ఫ్యూజ్ అనేది ఉండదండి. వాళ్ళకి ఎంత కావాలో అంత ఇచ్చాను, 1/2 మీటర్ వరకు అయ్యింది. మిగతా క్లాత్ని అయితే నా దగ్గర పెట్టేసుకుంటాను. ఆ 1/2 మీటర్ క్లాత్కి అయితే ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవాలి. కానీ ఈ బ్లౌజు మన ఇంకా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలండి. ఆల్రెడీ ఇలాంటిది కూడా బ్లౌజ్ నాకు ఉంది, సేమ్ శారీ ఆవిడ తీసుకుంది. నా బ్లౌజ్ చూసిన తర్వాతని ఆవిడ ఏం చేసిందంటే, నాకు సేమ్ ఇలా కావాలక్క అని చెప్పి అయితే అని అడిగిందండి. సేమ్ ఇద్దరం కలిసి మీషోలో ఒకేసారి ఆర్డర్ పెట్టి అయితే తీసుకున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చంక పార్ట్ దగ్గర నుంచి ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ కార్నర్లను ఇలా రన్నర్ ఉంటుంది కదండి, ఈ రన్నర్ తోటి ఇదిగోండి ఈ విధంగా ఇవ్వండి. ఇలాగ మార్కింగ్ గట్టిగా పడద్ది. పడినప్పుడు ఏమైందంటే మీకు ఒక విషయం చెప్పాలండి. అసలైతే ఇక్కడికి వచ్చింది, మనకి ఇక్కడికి వచ్చింది. కాకపోతే మనకి ఈ బోట్ నెక్ బ్లౌజ్కి మనం బ్యాక్ వచ్చేసి ఒక్క అంగుళమే పెట్టాం కదండి. అదే అంగుళాన్ని మళ్ళీ మనం ఫ్రంట్ వైపు తీసుకున్నాం అయితే కనుక బ్యాక్ సైడ్ బాగానే ఉంటుంది, కానీ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఉబ్బులుబ్బులుగాను ఇలా బొగ్గల్లాగా వచ్చేస్తాయండి. ఇక్కడి నుంచి ఇక్కడ మనం కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు వరకు లోపలికి పెట్టుకోవాలి. 3/4 ఇంచు వరకు అంటే లోపలికి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇలా లోపలికి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మన చంకలోత అనేది తీసుకోవాలి. చూడండి, చూసారు కదా, ఈ చంకలోతు మనకు 1 ఇంచ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఉంటే మనకు ఒక 1/2 ఇంచ్ వరకు ఇలాగ లోపలికి అనేది తీయాలి. ఇలా కానీ తీసిపోయామంటే కనుక మనకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదండి. మనకి బ్యాక్ పార్ట్కి మనం ఎంతైతే పెడతామో దానికి మనకి ఫ్రంట్ వైపు కటింగ్ చేసుకున్నప్పుడు లోపలికి ఒక 30 ఇంచ్ వరకు, మనకి 30 వరకు చిన్న సైజు బ్లౌజులే కాబట్టి 30 ఇంచ్ సరిపోద్ది. అదే మనకు 30 దాటిందంటే పెద్ద సైజు బ్లౌజులు కాబట్టి 1 ఇంచ్ వరకు లోపలికి ఖర్చు తీసుకోవాలండి. లోపలికి మనం మార్కింగ్ చేసుకుంటే దాన్ని బట్టి ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి. ఇదిగోండి 1.5 వచ్చింది. 1.5లో మనకు 1 ఇంచ్ ఉంచుకుని ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా కార్నర్లోను తీసేసుకోవాలండి లోతు. అలాగే ఫ్రంట్ వైపు మనకి క్రాస్ గట్ వేస్తే సెట్ అవ్వదండి బ్లౌజు, నిలువు కటింగే తీసుకోవాలి. ఎందుకంటే బాగోదు, సెట్ అవ్వదు, అంత మనకి సెట్ అయినట్టు ఉండదు. ఇదే 4.5 అయితే నేను ఇక్కడికి తీసుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు మనం 3.5 పెట్టుకున్నాం కదా బ్యాక్కి, మనకి ఫ్రంట్కి అయితే అంత అవసరం ఉండదండి. 3 పెడుతున్నాను నేను ఇక్కడి నుంచి. ఇలా ఇచ్చేసిన తర్వాత
ఈ కార్నర్ల దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఇచ్చేసి కొంచెం ఇలా కర్వ్ ఇచ్చేయాలండి. ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మన కొలతలు ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్లోను మనకి షేప్ బెల్ట్ వస్తుంది, అలాగే మనకి కాజాలు ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఇది ఫ్రంట్ వచ్చేసరికి పొడవు ఎక్కువ వస్తుందండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ దగ్గర తక్కువ 3.5 తీసుకుంటాం. అదే మామూలు బ్లౌజులకి అయితే మనం ఎంత పెడతామండి, పెట్టుకుంటే 6.5 పెట్టుకుంటాం, 6 పెట్టుకుంటాం. కానీ ఇది అందులో సగమే పెట్టాం కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా పొడవు ఎక్కువ వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం ఏ విధంగా డాట్లు అనేది తీసుకోవాలో నేను చూపిస్తాను. ఇదిగోండి, స్టార్టింగ్ మనకి 2.5, అలాగే మన బ్లౌజు మెయిన్ డాటు ఎడల్పిది, మెయిన్ డాట్ కూడా 2.5 అండి. మనకి ఇక్కడ మనం ఎంత డాట్ ఎంత పొడవు అయితే పెట్టుకుంటామో ఫ్రంట్ పార్ట్లోను కూడా మనకి డాటు అంత ఎడల్పులో పెట్టుకోవాలండి. ఈ డాట్ పొడవు ఎంత వస్తుందో చూద్దాము. ఈ బ్లౌజు మనకి 30 సైజే కాబట్టి చిన్న సైజ్ అండి. 30 సైజు అంటే మనకి 10.5 వరకు 11 వరకు పెట్టుకోవచ్చు. 10.5 వరకు పెట్టుకుంటాము. మామూలు పెద్ద సైజు అయితే 11 పెట్టుకుంటాము. నేనైతే 10.5 వరకు పెడుతున్నానండి. చూడండి ఇలా. అంటే ఇప్పుడు ఈ డాట్ మనకు పొడవు ఎంత వచ్చిందో చూద్దాం. 5 అంగుళాల వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక 1.5 అంగుళం వరకు క్రాస్గా తీసేయాలి. ఇలా తీస్తేనే మనకు షేప్ అనేది తెలుస్తుంది. ఇలాగండి, ఇలా ఈ డాట్ దగ్గరికి ఇలాగ క్రాస్ అనేది తీసేయాలి. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి, ఇంతేనండి. ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు చూసుకోవాలి మనకి ఈ డాట్ ఎంత పొడవు వస్తుంది అన్నది. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి స్టార్టింగ్ 2.5, ఇక్కడ నుంచి మన డాట్ పొడవు ఎడల్పు కోసం 2.5, అలాగే పొడవు వచ్చేసి మనకి 5 అంగుళాలండి. 5 అంగుళాలు మనకు 10.5 పెట్టుకుంటే 5 అంగుళాలు వస్తుంది. లేదు మనం 11 పెట్టుకున్నాం అంటే కనుక 3.5 వస్తుందండి. ఇవి 6 అంగుళం ఖర్చు కోసం పోద్ది కదా, దానికోసం అయితే నేను ఇలా పెడుతున్నాను. అంతేనండి. ఇలా ఫ్రంట్ డాట్ కూడాను ఇంతే. ఇక్కడ నుంచి షేపు మనకి 4.5 వరకు ఉంది కాబట్టి ఇక్కడ మనకి 2.5కి చాలు పొడవు వచ్చేసి. అలాగే చంక డాట్ అండి, ఇక్కడ లోతు చంక లోతు అనేది ఈ విధంగా తీసేస్తున్నాను నేను. ఇలా కానీ తీయకపోతే కనుక మీరు బ్లౌజ్లో సెట్ అవ్వదండి. క్రాస్ బ్లౌజు లాగా ఉంచొద్దు. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ బ్లౌజ్ లాగా కుదరదు. ఇక్కడికి కార్నర్ దగ్గరికి కొంచెం ఒక్క చంక డాట్ ఇలాగా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ని కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏమైందంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది పైకి ఉంటుంది కాబట్టి ఇది 4.5 వరకు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు ఇలాగ క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలండి. మనకి ఇక్కడికి ఇలాగ తీల్చేయాలి. ఇలా చూసారు కదా, 1/2 ఇంచ్ తీసేస్తాను. ఇప్పుడు సరిపోద్ది, మనకు నెక్ పైకి ఉంటుంది కాబట్టి. ఇంతేనండి. మీకు కానీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా మనకి ఉక్స్ పట్టి మనకి ఖర్చు కోసం ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఖర్చు కోసం ఇక్కడికి వచ్చిద్ది. ఇంత లోపల ఖర్చు వెళ్ళద్ది. మనకు మెయిన్ ఏంటంటే టోటల్గా ఇక్కడికి వస్తుందండి, పొడవు వచ్చేసిద్ది. ఇంతేనండి, ఇంకెంత వస్తుంది. ఇంత పొడవేం ఉండదు, మనకు చూడడానికి అయితే అలా అనిపిస్తుంది. ఇదండి టోటల్గా అయితే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లోనైతే నేను నెక్ కోసం కట్ చేసేస్తాను. చూడండి ఇలా. కటింగ్ వీడియోలను మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నేను కటింగ్ పెట్టినప్పుడు వీడియోను నాకు కామెంట్ చేయండి. మీకు వీడియోలోను నేను డౌట్లన్నీ మీకు చెప్తాను. ఇలా ఇంతే. చూసారు కదా, ఇవన్నీ ఎలా కట్ చేశాను. చాలా ఈజీ అండి, బోట్ నెక్ అంటే ఏమి ఉండదు, చాలా ఈజీ. ఇలా వస్తుంది అన్నమాట.
ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఈ క్లాత్ మనకి మెయిన్ క్లాత్ అండి, ఇది లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా. ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని మనమైతే ఈ పీసులన్నీ దీని మీద పెట్టుకుని కట్ చేసుకోవాలండి. చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మనకైతే కటింగ్ అంతా లైనింగ్ క్లాత్ మీద నుంచి కటింగ్ అయితే చేసేస్తానండి. ఈ లైనింగ్ మొత్తం లోడింగ్ చేసి స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపిస్తానండి. వీడియో కానీ మీకు నచ్చి ఎక్స్ట్రా మనకి షేప్ బెల్ట్ కోసం ఖర్చుల కోసం అండి. అయితే మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక ఇంకా మంచి మంచి టిప్స్ తోటి అయితే మీ ముందరికైతే ఇంకా మంచి వీడియోలు అయితే వస్తానండి. వీడియో అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలు అయితే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.